తల తిరిగే సమస్య తగ్గడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆమ్చూర్, నిమ్మరసం, చక్కెర పొడి, సైంధవ లవణం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏమేమి ఎంతెంత వేసుకోవాలో చెప్తాను. ఒక బౌల్ దగ్గర పెట్టుకుని దానిలో వేసుకుని కలుపుకుందాం ముందు. ఇందులో మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే జీలకర్ర. జీలకర్ర తల తిరిగే సమస్యను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే పిత్తదోషాన్ని అదుపులో ఉంచడానికి, తర్వాత ఏంటంటే కొంచెం వాంతి వికారం ఉన్నట్టయితే కనుక ఆ జీర్ణశక్తిని బాగా మెరుగుపరచడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. జీలకర్రని కొంచెం జస్ట్ మూకుట్లో వేసి కాస్త వేయించి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ పొడి, జీలకర్రని వేయించి పొడి చేసుకున్నటువంటి పొడి సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మేము మాత్రం మీకు చూపించడం కోసమని సుమారుగా వేస్తాం, మీరు కొలత ప్రకారం వేసుకోండి. సో మనం ఇప్పుడు ఈ జీలకర్ర పొడిని బౌల్లో వేసి పెట్టుకుందాం. మొత్తం పొడి అంతా అందులో వేసేసేయండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే ఆమ్చూర్. ఆమ్చూర్ అంటే ఊరికే హిందీ పేరు చెప్తాం, కానీ మామూలుగా మామిడికాయది ఎండబెట్టినటువంటి చూర్ణం అన్నమాట. సో ఈ పుల్లగా ఉండేటువంటి మామిడి చూర్ణంలో మనకి ఆ పిత్తదోషాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి తోడు ఏంటంటే తల తిరుగుతోందంటే మనం ఆధునికంగా చెప్పేటప్పుడు మన లోపల ఉండేటువంటి సాల్ట్స్ కొన్ని తక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి లవణాలన్నీ కూడా మనకి పుల్లగా ఉండేటువంటి ఈ మామిడికాయ చూర్ణంలో చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు పుల్లగా ఉండేటువంటి ఈ ఆమ్చూర్ని మనం ఇందాక తీసుకున్న జీలకర్ర పొడిలో సగం పరిమాణంలో, అంటే ఇందాక 50 గ్రాములు తీసుకున్నాం కదా, ఆ 50 గ్రాముల సగం 25 గ్రాముల పరిమాణంలో ఆమ్చూర్ పొడిని ఇందాకటి జీలకర్రలో కలుపుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది ఏంటంటే చక్కెర. చక్కెర కూడా మనకి అంటే తల తిరగడానికి ఏదైనా కొంచెం షుగరు తక్కువగా ఉన్నట్టుగా ఉన్నా కూడా మనం ఇందులో కలిపేటువంటి చక్కెర వల్ల దానికి అంటే వెంటనే చక్కెర అంది తల తిరిగే సమస్య బాగా తగ్గుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఔషధం ఏంటంటే నోట్లో పెట్టుకుంటే కరగాలంటే కూడా దానిలో కొంచెం కరిగించేటువంటి పదార్థం కూడా కావాలి. అందుకని మనం చక్కెరని వేసుకుంటున్నాం. చక్కెర ఎంతంటే మళ్ళీ 25 గ్రాములు. 25 గ్రాముల చక్కెరని మెత్తగా పొడిలాగా చేసేసి మనం రెడీగా ముందే పెట్టుకున్నాం కదా, ఈ పొడిని 25 గ్రాముల పరిమాణాలు, అంటే ఆమ్చూర్ మనం ఎంత వేస్తామో దాంతో సమానంగా చక్కెరను కూడా వేస్తున్నాం. ఇది కూడా మనం అందులో కలిపేసుకుందాం. ఆ తర్వాత సైంధవ లవణం. సైంధవ లవణం అనేది కూడా ఇప్పుడు అందరికీ బాగా తెలిసినటువంటిది. ఎందుకంటే మార్కెట్లో కూడా ఇప్పుడు మనకి సైంధవ లవణం ఎక్కువగా దొరుకుతోంది. ఇదివరకైతే కొంచెం చెప్తే ఏమిటో తెలియజెప్పాల్సి వస్తూ ఉండేది. ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యం పట్ల ఒక అవగాహనతో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సుమారుగా ఒక పావు చెంచా పరిమాణంలో మనం ఇందాక పెట్టుకున్నటువంటి చూర్ణాల్లో సైంధవ లవణం పొడిని కలుపుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చక్కెర, సైంధవ లవణం, వీటిని కొంచెం బాగా కలిపేసుకుందామా. బాగా అన్నీ ఒకదానితో ఒక కలిసిపోయి ఒకటే పదార్థంలాగా అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిమ్మరసాన్ని మనం ఇప్పుడు మనం చేసుకుని పోయేటువంటి పత్యాహారం తయారీకి వాడుకుంటాము. అయితే దీన్ని అలా పోసేయడం కాదు, మనం తీసుకున్నటువంటి ఆ పొడికి ఎంత వేయాలో అంత జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా రసం వేసుకోవాలన్నమాట. అంటే నిమ్మరసం కూడా తల తిరిగే సమస్యను తగ్గించడానికి, పైత్యాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటి లవణాలు కూడా వెంటనే అంటే మనకి నోట్లో పెట్టుకోగానే అది రక్తంలోకి వెళ్ళిపోయి వెంటనే ప్రభావాన్ని చూపించి ఈ తల తిరిగే సమస్యని బాగా తగ్గిస్తుంది. ఇది మనందరికీ కూడా చాలా అనుభవం కూడా కదా, కొంచెం నిమ్మరసం తాగగానే ఇమీడియట్గా బాగుంది అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనం తయారు చేసుకున్నటువంటి పత్యాహారంలోకి నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేసి గట్టి ముద్దలా కలుపుకోవాలి దాన్ని. చక్కగా మనము మాత్రల్లాగా చేసుకునేటట్టు ఉండాలి, పలచబడకూడదు అది. గట్టి ముద్దలా తయారైంది కదా, ఇప్పుడు దాన్ని మనం సుమారుగా ఒక కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రల్లాగా తయారు చేసుకుందాం, ఉండల్లాగా, చిన్న చిన్న ఉండల్లాగా.
ఇప్పుడు ఇలాగ మాత్రలాగా తయారు చేసుకున్నాం కదా, మనం చక్కెర పొడిని దాని మీద జల్లి ఒకసారి కొంచెం ఆ చక్కెర అద్దుకునేలాగా దాన్ని దొల్లించినట్టు చేయాలన్నమాట. ప్రతి దానికి అంటుకునేలాగా బాగా జల్లి డాక్టర్ గారు మరి వీటిని ఎప్పుడెప్పుడు స్వీకరిస్తుండాలి? ఏంటంటే మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఇది తల తిరిగే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపించినా వెంటనే ఒక 2 నోట్లో పెట్టుకుని చప్పరించుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు అంటే నిరంతరం రోజు అవుతోంది అనుకునేటువంటి వాళ్ళు ఉదయం 2 సాయంత్రం 2 నోట్లో పెట్టుకుని చప్పరించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం పెట్టుకునేటువంటివన్నీ కూడా మంచి ఆహార పదార్థాలు లాంటివి, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి కనుక సమస్య ఉన్నప్పుడే కాకుండా వస్తోంది నాకు ఎక్కువగా అనిపించిన వాళ్ళు రావడానికి ముందుగా కూడా 2 చొప్పున నోట్లో పెట్టుకుని చప్పరించేసుకుంటే అప్పటికప్పుడే వెంటనే మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. తల తిరగటం అనేటువంటిది తక్షణమే తగ్గిపోతుంది అనమాట. తర్వాత ఇవేంటంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి దాన్ని ఇలా గాలికి ఎక్స్పోజ్ చేసి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉప్పు చక్కెర అన్నీ ఉన్నాయి కదా, తడిగా అయిపోతాయి వాతావరణంలో తేమ తగిలితే. అందుకని గాజు సీసాలో పెట్టుకొని టైట్గా మూత పెట్టి ఉంచుకోవాలి. ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం తీసుకుని వేసుకుంటూ ఉండాలి.